హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అలసంద గింజల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1/2 కిలో అలసందలని ఈ విధంగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తెల్లగడ్డలపాయలు ఒక 6 లేదా 7 తీసుకోండి. అలాగే వేయించిన పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఈ విధంగా ధనియా పౌడర్ అలాగే ఇవన్నీ కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని మిక్సీకి పట్టేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి మనం ఒలుచుకొని పక్కన పెట్టుకుని ఈ అలసందలు మొత్తం యాడ్ చేసి ఈ అలసందలని ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము. చూసారుగా ఇక్కడ వాటర్తో 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటో ఒక పెద్ద సైజుది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా విలేజ్ స్టైల్లో చూపిస్తున్నాను. అలాగే అదే మిక్సీ జారీలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మీకు పులుసు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుందాం. 2 విజిల్స్ తర్వాత చూద్దాము, మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూసారుగా ఇక్కడ 2 విజిల్స్ పెట్టేశాను. 2 విజిల్స్ తర్వాత చూస్తే మనకి గింజలంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ఈ కర్రీ అనేది కొంచెం పలచగా ఉన్నట్టే చూసుకోండి, ఎందుకంటే కొద్దిగా చల్లారిందంటే మనకి కొద్దిగా చిక్కగా వచ్చేస్తుంది గ్రేవీ అంతా. పోపు వేసే ముందు ఇందులోకి కొద్దిగా నిమ్మపండు రసాన్ని యాడ్ చేసుకోండి, లేదా చింతపండు రసాన్ని అయినా యాడ్ చేసుకోండి. ఇందులో అయితే నేను చింతపండు ఒక చిన్న సైజు లెమన్ అంతా తీసుకొని దాన్ని వాటర్లో గుజ్జు తీసి ఆ వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ ఉంది కదా, ఈ కర్రీ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ కర్రీ మొత్తం ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి అలసంద గింజల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ పులుసు వేడి రాగి సంగట్లకి కానీ రైస్లకి కానీ చాలా బాగుంటుంది. అలాగే పూరి ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.